గలవారు. త్వరలోనే బాబుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది. విభూది లేపనం, విభూది సేవనం ఇదే ఔషధం. ఇదే అనుపమానంతో పదవ రోజు ఉదయం రోగం నిర్మూలనమైంది. కురుపులలో నుండి సన్నటి తీగలాంటి బతికి ఉన్న పురుగులు బయటికి వచ్చాయి. దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది. ఈ చమత్కారాన్ని పిల్లే ఆశ్చర్యపోయాడు. బాబా యొక్క ఉదార చర్యకు అతని నయనాల నుండి ప్రేమాశ్రులు స్రవించాయి. పిల్లే అక్కడే బాబా చరణాలను కౌగిలించుకున్నారు. అతని కంఠం గద్గదమై అతని నోట మాట పెగలలేదు. మరి ఒక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూది ప్రభావాన్ని ముగిస్తాను. భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి. ఇదే ఈ గ్రంథం యొక్క సారము. ఒకసారి మాధవరావు యొక్క తమ్మునికి కష్టం వచ్చినప్పుడు విభూదితో అతని ఆపద తొలగింది. ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేనెంతని వర్ణించను. గ్రంథి జ్వరం మొదలగు అన్ని రోగాలు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరి ఒకటి లేదు. సఫుల్ విహార్ వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. ఆమె తొడపై గడ్డరాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు. భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదన చూచి బాబాజీ భయపడిపోయాడు. అతని ధైర్యం సడలిపోయింది. రాత్రి భయంతో వణికిపోతూ పరుగున షిరిడీకి వచ్చి అన్నతో వృత్తాంతాన్నంతా చెప్పాడు. 2 గడ్డలు లేచాయి. ఆమె జ్వరంతో కాలిపోతుంది. చాలా బాధపడుతూ ఉంది. నాకు మంచి లక్షణాలేమీ కనిపించటం లేదు. వచ్చి నీ కళ్ళతో చూడు అని చెప్పారు. బాబాజీ దీనంగా చెప్పగా మాధవరావుకు కూడా భయాందోళనలు కలిగాయి. నోరు ఎండిపోయింది. మనసు నిలకడగా లేదు. మాధవరావు తెలివిగలవాడు గనక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమయ్యి అదురు పుట్టింది. గ్రంథి జ్వరం ప్లేగు ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే. శుభకార్యమైన అశుభకార్యమైన మంచి పని అయినా చెడు పని అయినా ముందు బాబాను సంప్రదించడం షిరిడీలో పరిపాటి. భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించడం అలవాటు. ఇటువంటి ఎన్ని అనుభవాలు వర్ణించగలము. ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాధారణంగా